ఏ అమ్మగారు, తమరికి షష్ఠి పూర్తంటే నిజంగా ఇష్టం లేదా? అయితే ఓ కండిషన్, వీడి పెళ్ళాం కూడా ఈ ఇంట్లోనే ఉండాలి. మీరెవరూ వెళ్ళకపోతే నేనే వెళ్ళి పిలుచుకొస్తాను, సరేనా అండి? నువ్వు దాన్ని పిలుచుకురాలేవు. పిలుచుకొస్తాను. ఛాలెంజ్ అంతే. ఏంటి వెళ్ళిపోతున్నావు? చూడు బావా, నేను కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నాను. నీ క్షేమం కోరి నేను అన్నీ వదులుకున్నా కానీ నా కళ్ళు కప్పి నువ్వేదోలా ప్రవర్తిస్తున్నావు. నేను గమనించాను. నీ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. కారణం కరెక్ట్గా తెలియలేదు, కన్ఫర్మ్ కాలేదు. అందుకే నిలదీయడానికి వెనకాడుతున్నాను. అందుకని నువ్వు నన్ను ఇలా కాదని నెట్టేసి వెళ్లే ప్రయత్నం చేయకు. నీ మీదున్న అభిమానంతోనే నేను ఇక్కడ ఉంటున్నాను. ఫారిన్ చదువు మానేశాను, పెళ్లి వాయిదా వేస్తున్నాను. నా మంచితనం నేను నీ మీద చూపించే శ్రద్ధ అని అర్థం చేసుకో. చాలా బాగా అర్థం చేసుకున్నాను. తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేను నీ శ్రేయోభిలాషిని. నీకే నష్టం జరిగినా అది నా చాతకానితనం అవుతుంది. పద్ధతిగా ఉండు బావా. దారి తప్పి నన్ను రెచ్చగొట్టద్దు. నా దారికి ఎవ్వరు అడ్డొచ్చినా నేను సహించచ్చు. నా ప్రాణాలను కూడా లెక్క చేయను. ఎవ్వరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడ్ను. గుర్తుంచుకో.
మమ్మీ రో మమ్మీ ఏమండి మమ్మీ ఏమండి అమ్మా ఏయ్ ఎవరు నువ్వు దీన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైంది రచని? అయ్యో దేవుడా ఇది మరీ బాగుందండి. పాప ఇంకాస్త అయితే సంపులో పడిపోయి ఉండేది. సమయానికి నేను చూడడం మంచిదైంది. లేకపోతే పాప ఏడవడం కాదు, మీరంతా కలిసి ఏడవాల్సి వచ్చేది. చిన్న పిల్లలున్న ఇంట్లో అలా సంపు మూత తీసి మళ్ళీ పెట్టకుండా వదిలేస్తారా? పిల్లల్ని అసలు పట్టించుకోరా? ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగండి? ఏమండి, పొద్దున మీరేగా మూత తీసింది, మళ్ళీ పెట్టలేదా? మర్చిపోయానే. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా పెద్ద సాయం చేశావు. దేవతలా వచ్చి నా బిడ్డ ప్రాణాన్ని కాపాడావు. అవును, అసలు నువ్వెవరు? నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? నా పేరు ధరణి. రాధాదేవి గారిని కలవడానికి వచ్చాను. నన్నా? నాతో ఏం పని? అది అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కలవటానికి వచ్చి అర్థం కావట్లేదంటావేంటి? ఏంటో చెప్పు. అదేనండి, ఛాయాదేవి గారు ఉన్నారు కదా. పోయిందా? గుడ్ న్యూస్, గుడ్ న్యూస్. ఆశముహూర్తం చెప్పడానికి వచ్చావా? చెప్తే నేను బాధపడతాను, నువ్వు బెంగపడుతున్నావా? రండి మీరు లోపలికి. అమ్మ పంచదార తీసుకురా. నాన్న పదండి. రావే, మీరు రండి రండి, మాట్లాడుకుందాం. అమ్మ పదమ్మా, రండి మాట్లాడుకుందాం. అమ్మా నువ్వేంటి ఇక్కడ? వెళ్ళి పంచదార పట్టరా, వెళ్ళు వెళ్ళమ్మా. నువ్వు రా రా రా. నేను చెప్పేది వినండి. రా కూర్చో కూర్చో. అయ్యో, ఇప్పుడు చెప్పు, డీటెయిల్ గా చెప్పు. అసలు ఏమైంది? కాదండి, ఎలా జరిగింది? అసలు ఆవిడ బాల్చి తన్నేసిందా? నిజం చెప్పు. ఏంటమ్మా ఇంకా అలానే నుంచున్నావు? అది కాదే. అలా పంచదార చప్పరిస్తూ ఛాయాదేవి కీర్తిశేషురాలైపోయిన తీరు వినాలి. ఏ ఏంటి ఆ మాటలు? అసలు ఆ అమ్మాయిని విషయం చెప్పని. ఇంకా చెప్పేదేముంది? వెనక ముందు ఆడినప్పుడే ఆవిడ బకెట్ తన్నేసిందని అర్థమైపోయింది. ఇటివ్వు. పట్టు పట్టు. పట్టే చిన్ని. పట్టమ్మా. నానా పట్టండి. జ్యూస్ ఇవ్వనా? పట్టు. తాగు, వద్దు తాగు, పర్లేదు తాగు. తాగు తాగు తాగు. అయ్యో దేవుడా, ఏంటండి ఇది? అత్తగారి చావు కోరి ఇంత ఆనందపడుతున్నారు మీరు. కానీ వారికి ఏమీ కాలేదు. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. బాగుందా? పోయిందేమో, వాళ్ళు రాలేకో వీలు కాకో నిన్ను పంపారనుకున్నాను. ఆవిడ బాగుంటే నువ్వెందుకు వచ్చినట్టు? త్వరలో షష్ఠి పూర్తి చేయాలన్న ఆలోచనలో మీ మామగారు, మీ వారు, మీ ఆడపడుచు ఉన్నారు. ఆ సంబరంలో కోడలిగా మీరు ఉంటే బాగుంటుంది కదా. అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. లే ముందు లే. ఇదిగో చూడు, నేను ఆవిడ పిండ ప్రదానం అయిన తర్వాతే ఆ గడప తొక్కేది. అమ్మా రాధా. అది కాదమ్మా. అమ్మా నాన్న మీరు మాట్లాడకండి. నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు వెళ్ళు. చూడండి, అంతా ఆవేశపడకండి, కాస్త నిదానంగా ఆలోచించండి. అన్ని ఆలోచించాకే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ అక్కడికి రావాలంటే నా కోరికలు తీరాకే. ఆవిడ గారు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు, మీకు కోపము ఉండొచ్చు, కాదనను. అత్త కోడళ్ళ పంచాయతీ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నవే. ఇలా అలిగి పుట్టింటికొస్తే మీరు ఓడిపోయినట్టే లెక్క.
చేతకాని వాళ్లే కదా పారిపోయేది. నేనేం పారిపోయి రాలేదు, అసహ్యం వేసొచ్చా. అసహ్యం వేసి హక్కు వదులుకుంటారా? హక్కు వదులుకుంటే స్థానం వదులుకోవాల్సి వస్తుంది. స్థానం దూరం అయితే బంధము దూరం అవుతుంది. బంధం దూరం అయితే బాధ మీదవుతుంది. పాపం చిన్నపిల్ల ప్రేమకి దూరం అవ్వాల్సి వస్తుంది. జనం తలో రకంగా అనుకునే అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ బంగారు తల్లి పెరిగి పెద్దదైన తర్వాత కొన్ని ప్రశ్నలకి తలదించుకోవాల్సి వస్తుంది. వయసులో చిన్నదైనా చాలా విలువైన విషయాలు చెప్పింది. అవన్నీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మేము చెప్పడానికి భయపడిందే తను చెప్పింది. నువ్వు ఆ ఇల్లు కాదనుకుని వస్తే ఈ ఇల్లు నిన్ను భారంగా చూస్తుంది. నేనేం పర్మనెంట్ గా ఇక్కడే ఉండను. ఆవిడ పోయిన తర్వాత వెళ్తానంటున్నానుగా. ప్రాణం పోకట వాన రాకట ఎవరికి తెలుసు? పంతం పెరిగితే ఈ అమ్మాయి అన్నట్టు స్థానమే పోవచ్చు. ఏంటి భయపెడుతున్నారు? ఏది పోయినా నేను బతకగలను. అభిమానం కూడా పోగొడతారండి. అప్పుడు బ్రతకడం అంత తేలిగ్గా ఉండదు. ఆవిడతో మాటలు పడుతూ అభిమానం చంపుకొని అక్కడ బతికే బతుకు బతుకు అనిపించుకోదు. నేను రాను, నువ్వు వెళ్ళొచ్చు. రాధాదేవి గారు, చిన్న రిక్వెస్ట్. మీరొచ్చి ఒక 4 రోజులుండి పరిస్థితులు నచ్చితే ఉండండి, నచ్చకపోతే వచ్చేయండి. మా అమ్మ నాన్నల ఫంక్షన్కి వచ్చిందన్న సాటిస్ఫాక్షన్ వారికి కలుగుతుంది. ఏరా చిన్ని, అమ్మతో చెప్పు, నాన్న దగ్గరికి వెళదాం, తాతయ్య దగ్గరికి వెళదామని. అమ్మా వెళ్దామమ్మా. ఏంటి దానికి లేవు? అది ఇంకా మాట మించి దిగదు. ఓ, అన్నీ మీ పోలికలేనా? కరెక్ట్గా చెప్పావు. అమ్మా, సారీ అండి, నాకు ఆ విషయం తెలీదు. వదిలే చిన్ని, నువ్వు రావద్దులే. నాన్న దగ్గరికి వెళ్ళాల్సిందే. ఏయ్ ఆపవే. రాధా గారు వస్తారా రారా? దీప్తి, ఇంటికి వెళ్తున్నావా? అవును, మా అన్నయ్య వస్తున్నాడు. సరే, ఓకేని, బాయ్. అన్నయ్య వచ్చావా? వస్తానని చెప్పాను కదరా. అందుకే సామాన్లన్నీ సర్దేసుకుని నీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నా. లగేజ్ అంతా సర్దుకున్నావా? అవును, ముందు అర్జెంటుగా డిక్కి తెరు. ఆగమ్మా, నీ మాట నీదే గాని నా మాట వినవా? అంటే తీసుకెళ్ళవా? తీసుకెళ్తాన్రా, కానీ ఇప్పుడు కాదు. అదేం కుదరదు, ఇప్పుడే తీసుకెళ్ళాలి. మరీ చిన్నపిల్లలా మారం చేయకు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా మారేదాకా నువ్విక్కడ ఉండక తప్పదు. నీకేం కావాలని అరేంజ్ చేయడానికి ఈ అన్నయ్య ఉన్నాడు కదరా. అలాగా? అయితే నాతో పాటు ఉండటానికి. మరీ చిన్నపిల్లలా మారం చేయకు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా మారేదాకా నువ్విక్కడ ఉండక తప్పదు. నీకేం కావాలని అరేంజ్ చేయడానికి ఈ అన్నయ్య ఉన్నాడు కదరా. అలాగా? అయితే నాతో పాటు ఉండటానికి అన్నయ్యని అరేంజ్ చేయి. ఏంటమ్మా, అన్నయ్యని ఎలా అరేంజ్ చేస్తాను? మరి అందుకే నేను ఇక్కడ ఉండను అనేది. చిన్నప్పటి నుంచి నేను వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉండగలను చెప్పు?
అందరినీ వదిలి ఇక్కడ ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. నన్ను నీతో తీసుకెళ్ళన్నయ్యా, ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్. నువ్వు అంతగా బతిమాలాల్సిన అవసరం లేదమ్మా. తప్పక నిన్ను ఇక్కడ ఉంచాల్సి వస్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు. నువ్వు నేను కలిసి ఉండే రోజు త్వరలోనే వస్తుంది. అసలు మనం మరొకళ్ళకు భయపడి ఇలా విడివిడిగా ఉండాల్సిన అవసరం ఏంటి? నీకెవరైనా ఏదైనా అపకారం తలపెడితే తట్టుకొని బతకలేనమ్మా. అందుకే తప్పక నేను ఇక్కడ ఉంచాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని విధాల రక్షణ ఉంటుంది. అక్కడ ప్రతి క్షణం నిన్ను వెంటాడే కళ్ళుంటాయి, అవమానించే మనుషులుంటారు. నా ఎదురుగా నువ్వు అవమానాలు పడి బాధపడటం నేను సహించలేను. ఏంటన్నయ్యా, దర్జాగా గొప్పగా బతికిన వాళ్ళం ఇలా భయంతో బతకడం? విధి మనతో ఆడుకుంటుంది. నిధి చుట్టూ పావులుంటాయంటారు. అలాగే మన చుట్టూ శత్రువులు ఉన్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదరా. ఏం జాగ్రత్తో ఏమో, నాకు పిచ్చెక్కుతుంది. నా అన్నయ్య ఒక్కడనే వదిలి ఇలా అనాథలా. ఛ, నువ్వు అనాథమేంటమ్మా? అమ్మా నాన్న అన్నీ అయిన ఈ అన్నయ్య ఉన్నాడు. నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను. నా మాట విను. నువ్వెన్ని చెప్పినా నా మనసు మాత్రం ఇక్కడ ఉండడానికి అస్సలు అంగీకరించట్లేదు. ఒప్పుకోవాలనిపించడం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి వదిలేసి వెళ్ళిపోతావు. పో. అలా అలగకరా. ఈ ఒక్కసారికి నా మాట విను. నెక్స్ట్ విజిట్లో తప్పకుండా తీసుకెళ్తాను. ప్రామిస్? కమిట్ చేయకురా. టైం ఫేవర్ అవ్వాలి. లోపలికెళ్ళు. నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు. నా బంగారు తల్లివి కదూ, నా మంచి చెల్లివి కదూ. వెళ్ళమ్మా ప్లీజ్. నా బంగారు తల్లివి కదూ, నా మంచి చెల్లివి కదూ. వెళ్ళమ్మా ప్లీజ్. మంచితనాన్ని ఏడిపించడం ఆ దేవుడికి సరదా కాబోలు. చిన్నప్పటి నుంచి నేను వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఎలా ఉండగలను చెప్పు? నా అన్నయ్య ఒక్కడనే వదిలి ఇలా అనాథలా 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 అనాథలా. ఛాలెంజ్ చేసెళ్ళి మొహం వేలాడేసుకొస్తుంది. రాని రాని ఒక ఆట ఆడించాలి. మళ్ళీ నాతో ఛాలెంజ్ చేయకుండా చేయాలి. ఆగు. నా మీదే ఛాలెంజ్ చేసి వెళ్ళిన దానివి చేతులు ఒప్పుకుంటూ వస్తే ఊరికి ఎలా రాణిస్తాను? గుమ్మం బయటే తప్పయిందని చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఇంకెప్పుడు శబదాలు చెయ్యనని గుంజీలు తీసి మరీ లోపలికి రా. నువ్వు ఓటమిని అంగీకరిస్తే నేను హారతిచ్చి లోపలికి పిలుస్తాను.